నమస్కారం అండి. నమస్తే. అసలు మోక్ష రమ్య రమ్య మోక్ష అవునవును. అసలు ఏం పేరు? రమ్య మోక్షనా మోక్ష రమ్యనా? కొంతమంది రమ్య మోక్ష అంటారు, మోక్ష రమ్య అంటారు, కొంతమంది అలాగే చిట్టి పిక్కిల్స్ అంటారు, కొంతమంది పిక్కలు అంటారు, రకరకాలుగా అంటారు. కానీ నాకు మాత్రం ఆ ఒక రంభ, ఊర్వశి, మేరక, తమ్మన్న, ఇలియానా, కాజీలు, సలీలు పెద్ద ఫ్యాన్ అండి నేను అసలు. అయితే నాన్ వెజ్ ని రీసెంట్ గా సపోర్ట్ చేస్తూ ఆయనకి చాలా పెద్ద గుండెలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేశారు. ఎంత ధైర్యం అంటే చాలా మందిని ఆదుకున్నాడు, కొంతమందికి హెల్ప్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్ మీద అనేది అసలు ఎవరు పట్టించుకోలేని వాడు మా అన్వేష్ పట్టించుకున్నారు. ఆయన 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 మేడం మీరు సరే ఏమన్నా మీరు దయచేసి మానేయండి. ఇలాంటి మీకు దండం పెడతా, ఇలాంటి మానుకోండి. క్వశ్చన్ అడగడం. ఆమె ఏమంటుంది, అతను అంటుంది, అతను ఆయన ఇలా చేశాడు, ఆయన ఇలా చేశాడు, అది ఎవరైనా అంటారు. తెలుగు వాళ్ళు అన్నాక ఎవరైనా అంటారు. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, కోస్తా అయినా, అదే మహబూబ్ నగర్ అయినా, ఆ పక్క ఈ పక్క ఎవరైనా అసలు అంటే నాన్ వెజ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు నాన్ వెజ్ కి సపోర్ట్ చేస్తారు. ఎందుకని? పరస్పర సహకారం ఉండే. ఇప్పుడు మీరు నాకు చేశారు, నేను మీరు చేసా, అంతే. మనిషి అన్నాక పరస్పర సహకారం చేసుకోవాలి, ప్రేమించుకోవాలి. అవునండి, ప్రేమించుకుంటారు. ఏది తప్పే ఉంది? మనిషి ప్రేమించు తప్ప? అవును, ప్రేమించుకుంటే తప్పే ఉంది. మరి నాన్ వెజ్ ఏమో దేశాల్లో వేరే అమ్మాయిలతో తిరుగుతాడు, బట్టలు వేసుకొని తిరుగుతాడు. అది ప్రేమ అంటే ఆ ప్రేమ కాదు. అన్న చెల్లెలి ప్రేమ ఉంటది, అక్క తమ్ముడి ప్రేమ ఉంటది, తల్లి బిడ్డల మధ్య ఉండే ప్రేమ. అంటే వాళ్ళిద్దరిది ఏం ప్రేమ? అన్న చెల్లెలి ప్రేమ. నాన్ వేషం నాకు బావవుతాడు, తెలీదు, నీకు తెలీదు. నాకు నాన్ వేషం వరుసకు బావవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ రమ్య ఖచ్చితంగా అతనికి చెల్లెలి అవుతుంది. కాబట్టి నా బామర్ది, నా బావతను ఏదో చేసాడు. రమ్యకి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, నువ్వేమి బాధపడకు. నిన్ను ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు నేను ఒకరిని. ఒక మనిషి అవునవును చూసారా అంటే ఏమని అర్థం? ఆ సినిమాలో హీరో ఫేమస్ కాల, హీరోయిన్ ఫేమస్ కదా. రమ్య ఒక్కటైంది అంటే ఏమని అర్థం? ఒక మనిషి ఫేమస్ అయితే ఓర్చుకోలేదు మీరు, మీలాంటి వాళ్ళు ముఖ్యంగా. రమ్య ఫేమస్ అయిందే కదా ఇప్పుడు నీకు బాధ. అంటే ఆమె రాదు నువ్వెందుకు కాలేదనే కదా నీకు బాధ ఇప్పుడు. అంటే రమ్య ఏముంది, హీరోయిన్ అయిపోయింది, డబ్బు సంపాదించేస్తుంది, కోట్లు వచ్చేస్తున్నాయి. ఇవి మాత్రం జాగ్రత్త అయిపోయింది. అభిమానం. సరే ఈ రోజు అతని మీద చేసిన, రేపా ఏమో నా మీద చేస్తుందేమో, నా మీద చేస్తుంది. థ్యాంక్ యూ డార్లింగ్ అంటది. నాదా? నా యూట్యూబ్ ఛానల్ పేరు కుమార్ లైఫ్ స్టైల్, నా ఫేస్బుక్ ఛానల్ పేరు కుమార్ లైఫ్ స్టైల్, నా ఇన్స్టా ఐడి పేరు సేమ్ కుమార్ లైఫ్ స్టైల్. కాబట్టి కుమార్ లైఫ్ స్టైల్. రమ్య అనే ముద్దుగా నేను రకరకాలుగా అంటా అన్నమాట. బుజ్జి అంట, పాప అంట, తెల్ల పాప అంట, తెల్లతో పాప అంట, తమ్మన్న అంట, మొక్కం అంట. అది స్టైల్, అది అదే స్టైల్. అది ఇదో ఇట్లా పుళ్ళు ఏమని అర్థం? అందరికి ఉంటాయి. అదే బొక్కలు ఉంటే మధ్య మధ్యలో ఉంటే స్టైల్. అదే మాకు కావాల్సింది. అలాంటి వాళ్ళే మాకు కావాలి. రమ్య అలాంటి వాళ్ళే ఉండాలి. సినిమా ఫీల్డ్ లో అలాంటి వాళ్ళే రావాలి. అవును, మారింది టెక్నాలజీ. అదే టెక్నాలజీ మారిపోయింది. కావాలని చూసుకో, నువ్వు ఏ సినిమా అన్నా చూసుకో, ప్రతి హీరోయిన్ అంతే వేసదట. స్టైల్, మోడల్, బికినీలు స్టెప్ ఏముంది, మోడల్, స్టైల్ 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 స్టైల్. నాన్ వెజ్ ని సపోర్ట్ చేశారు కదా, అవునవును. ఇప్పుడు సడన్ గా రివర్స్ అయితే నాన్ వెజ్ దేనికి అవుతాడు? ఆవిడ అంటే వాళ్ళిద్దరు అతన్న బామర్ది కాబట్టి బామర్దే, నువ్వేం రివర్స్ ఏం కాకు. రమ్య నీకు చెల్లి, సరిలే చేసింది అభిమానంతో. అన్న చెల్లెలు అన్న కామన్ అయ్యింది. ఎప్పుడైనా సరే చెల్లెలు ఎప్పుడైనా అన్నకి సపోర్ట్ చేస్తూ ఉంటది. కాబట్టి రమ్య ఇలాంటి విషయాలు చేయడం అది కామనే. నాకు హ్యాపీగా ఉంది, ఏమన్నా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. నా రమ్య డార్లింగ్ నేను చెప్పేది ఒకటే, రమ్య నువ్వు రమ్య కృష్ణ లాగా నువ్వు కూడా పెద్ద హీరోయిన్ అవుతావు, నువ్వు పెద్ద యాక్టర్ అవుతావు. ఖచ్చితంగా సినిమాలో ట్రై చేయి, ఇంకొద్దిగా బాగా చెయ్యి. అంటే ఇంకా రొమాంటిక్స్. అరే నన్ను ఎందుకు వస్తుంది? ప్రేమిస్తుంది కానీ నానంటూ ఏమి అందవు, ప్రేమిస్తుంది నన్ను. చూడండి వీడియోలో కలుసుకున్నా కలుస్తూ ఉంటాం బయట. దేని లేదు, ఎందుకండి చెప్పకూడదు అమ్మా, అది తప్పది. ఎందుకంటే ఒక ఆడపిల్ల చేస్తారు బయట పెట్టడం రాంగ్. అది రమ్య ఎవరు హీరోయిన్, రమ్య హీరోయిన్. ఇప్పుడు రమ్య ఇప్పటి నుంచి అయింది. అప్పుడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి లవ్ ఇద్దరు. నేను ఎప్పుడు అన్నాను? ఏదో అన్నమాట, ఏదో బాగున్నారు అని మాట వరుసగా అంటారు, అందరూ అంటారు, నేను అన్నా అంతే. కానీ రమ్య
ఏమో సిన్సియర్ అందరూ. రమ్య లక్కీ ఆంటీయా? మధ్యలో ఆమె నిధులు నాతో. రమ్య అంటే నాకు చాలా ఇష్టం. రమ్యాన్ని మొదటి నుంచి ప్రేమించా, అందరిని ప్రేమించాం, రమ్యాని ప్రేమించాం. రమ్య ఒక పెళ్లి చేసుకుంటామంటే చేసుకుంటాం అంతే, అంతేగాని నాలంటి ఏం చేసుకుంటా చెప్ప. రమ్యని, రమ్య కృష్ణని, సన్నీ లియోని, మియా మాల్కోని, అనుష్కని, కాజల్ని, తమ్మన్నని, నిన్ను నిన్ను నేను చెప్పి ఒక్క మాట నువ్వు. నీలాంటి యాంకర్లు, నీలాంటి అందమైన యాంకర్లు మాలాంటి వాళ్ళు ఎంతమంది ప్రేమిస్తూ ఉంటారు, పోతా ఉంటారు అంటే దారిన. అంతేగాని పెళ్లిళ్ళు చేసుకుని కాపురం చేసుకుని చేయరు కదా. ఇదంతా ప్రేమిస్తుంటాం అందరినీ. సన్నీ లియోని ప్రేమిస్తాం, మియా మాల్కోని ప్రేమిస్తాం, మొహమ్మద్ ఖాన్ ప్రేమిస్తూ ఉంటాం. మొన్న ఎవరమే శ్రీలీలలో ఎవరు శ్రీలీలను కూడా ప్రేమిస్తారు ఇక్కడ అందరూ, కానీ చెప్పుకోరు వాళ్ళు బయటికి. నేను చెప్తానా, వాళ్ళు ఎవరు చెప్పరు, అంతే తేడా. మరి మరి ఇంకేమన్నా ఆంటీలే? సరే పర్లే, ఫిగర్ బాగుంటే ఆంటీ ప్రేమిస్తాం. అవును అంతే, ఎవడైనా అంతే, నేను అంతే. జనాలు నేను కూడా ఒకడిని అంతే. జనాలు అందరూ ఒకటే, నేను కాదు కదా. అన్నట్టు అందరూ ఒకడెక్క నిజం చెప్పారు. ఎందుకంటే రమ్య నాకు దక్కదని బాధ అంతే. దక్కదా రమ్య, నాకు దక్కదా. సిస్టర్ ఎవరు? నీకా? నాకెందుకు కావాలి సిస్టర్? ప్రతి ఒక్కరు నువ్వు అనేది కాకుండా అందరూ అనిపిస్తావు. దక్కదన్నా కానీ ట్రై అయితే చేస్తా, ప్రయత్నం చేస్తా. నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నా. ఒకవేళ రమ్య రేపు సినిమా హీరోయిన్ గా చేస్తే నేను ఆ సినిమాకి జూనియర్ ఆర్టిస్ట్ గా పోతా. ఏముంది ఆ గుంపులో పోయిందా? మా ప్రయత్నం మేము చేస్తాం. పడితే పడినట్టు అదేనా చేస్తాం. తాగినట్టు కదా అదేనా. ఆ గ్లాస్ తెచ్చి ఏళ్ళు రాసుకుంటేట మా ఇద్దరి మధ్య గత జన్మలో ఆ సంబంధం ఇద్దరికి గుర్తుకొచ్చి మళ్ళీ ఇద్దరికి ఆ అమ్మాయి నన్ను చెప్పలే కదా. ఆయా మదర్ 3 అనుకో 4 అనుకో ఏమని అనుకోపోయాక. కాబట్టి ఖచ్చితంగా సరే నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ రమ్య దాకా ఈ వీడియో తీసుకుపోండి. ఆ రమ్య గాని వాళ్ళ చెల్లెలు ఎవరు ఉంది కదా, అక్క చెల్లె అక్క వాళ్ళ సర్లే ఎవరైతే ఇంకేం కావాలా. నాకేందంటే చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, పీతల పచ్చడి తినాలని కోరిక. వాళ్ళని పెళ్లి చేసుకుంటా. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా నేను కూడా డైలీ రాగి సంగటి ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఇద్దరు నుంచి చేసుకుంటా ప్రాబ్లం. సరే నువ్వే ఫిక్స్. ఏముంది ఇద్దరులో నువ్వు ప్రేమించావు కాబట్టి ఒక మాట సహాయం చేయట. ఏముంది మనిషి మనిషి ఇది ఇది సంగతి. ఈ రోజుల్లో మనుషులకి సహాయం చేయరు. తెలుసుకో. వీడియోలు చూడు. డాన్స్ చేస్తది, ఫైట్లు చేస్తది, జిమ్ చేస్తది, దూకుతుంది, యాక్టింగ్ చేస్తది, రొమాన్స్ చేస్తది. ఏం కావాలి చెప్పి ఇంకా ట్రీట్మెంట్ ఇప్పించు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? అన్ని బాగున్నాయి కదా పళ్ళకి. రమ్య అని దయచేసి ఇంకోసారి నువ్వు అటాను ఒకసారి. నువ్వు అన్నావు అనుకో మన ఇద్దరు గొడవ అయిపోయి చేస్తాను. ఇంకా యుద్ధం ఇంకంతే. గొడవ అయిపోద్ది, ఇద్దరు గొడవ అయిపోద్ది, కుట్లాట్లు అవుతాయి మన ఇద్దరు. సరే వద్దు, మన ఇద్దరు కూడా అంటే నేను కుట్లాట్లు అవుతాయేమో అంటున్నా. ఆ అమ్మాయి కోసం, ఆడపిల్ల కోసం పడతా. నేను ఆడపిల్ల కోసం కదా. మరి నువ్వు రమ్య సరే ఒక ఆడపిల్లకి ఇవ్వట్లే ఏంది రెస్పెక్ట్. కాబట్టి నువ్వు రెస్పెక్ట్ నీకేం తెలుసు? రమ్య గమ్ముండే వీడియో చూడ నువ్వు చూస్తావు లేదా? తెలియకపోవడానికి తెలుసు. రమ్య కూడా ఇంతే మనిషి, నాలాగే మనిషి. అడిగితే కష్టం. సరే ఎవరో ఒకరిని అర్జెంట్ గా. ఇప్పుడు ఆకలి వేసినోడికి ఏదైతే ఏం చెప్పు. కాబట్టి ఏంటంటే నేను రమ్య వాళ్ళ సిస్టర్ ని ఎవరన్నా పర్లేదు ప్రేమించేస్తా, పెళ్లి కూడా చేసుకుంటా. వాడు నాకు బావ అవుతాడు, చెప్పేదే కదా. నాకు కూడా అవుతాడు. వాడు ఒక్కడే బావా, అతను ఒక్కడే బావా. పాపం రెస్పెక్ట్ ఇవ్వాలి అతను. అవును కదా. దయచేసి నాన్ వేసిన బావ గారు దయచేసి ఆ రమ్య చిట్టి పిక్కిలు నీకు చెల్లెళ్ళు అవుతారు. నాకు తెలుసు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నాకు పెళ్లి చేసిండి. ఏదో పెళ్లి కాల. ఇంకా రోజు ఈ పార్కు రావడం, ఇక్కడ చావడం, నా బతుకంతా నాశనం అయిపోయింది. నాకు బట్టలు ఉతకడానికి, అన్నం వండి పెట్టడానికి ఎవరు లేరు నాకు. రమ్య వరకు ఈ వీడియో తీసుకెళ్ళండి అయ్యా. రమ్య దయచేసి. సరేలే నీకోసం పడదాం అనుకున్నా. సరే వద్దులే. సరే ఓకేలే. రమ్య నువ్వేం ఫీల్ కాకు. ఇలాంటి వాళ్ళు నేను ఎంతో మంది రకరకాలుగా అంటారు. నువ్వేం బాధపడకు. నేనున్నా నీకు. నువ్వు సినిమాల్లో ట్రై చేయి. నీకు టాలీవుడ్డే కాదు, ఆ హాలీవుడ్ లోను, బాలీవుడ్ లోను, కోలీవుడ్ అన్ని వుడ్లో
నువ్వు పెద్ద స్టార్ హీరోయిన్ అవుతావు. గుడ్డులంటే ఇప్పుడు చెక్కలో పెడతారా ఏంటి? వుడ్ అంటే అది కాదు, టాలీవుడ్ అంటే తెలుగు సినిమా ఫీల్డ్ అని లెక్క. తెలుసుకో, నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వే యాంకర్ అయిపోయినావు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక మనిషి పైకి ఎదిగితే రమ్య లాంటి అమ్మాయిలు కష్టపడి పైకి అయితే ఇలాంటి వాళ్ళు తొక్కేస్తారు. కాబట్టి మీరేం చేయాలి, రమ్యకి ఎంత కష్టపడింది, ఏం కష్టపడి చెప్పాపం, అదే తెలుసు తెలియక మాట్లాడింది. కానీ మాటలో ఏం మాటలు? పచ్చళ్ళు చెయ్యాలి లేదా, యాక్టింగ్ చెయ్యాలి లేదా, జిమ్ చేయాలి లేదా, ఎంత కష్టం జిమ్లు చేయడం. ఆడపిల్లలు జాబ్ కూడా మళ్ళీ మరి చూసేవా, జాబ్ కూడా చూసేవా, నువ్వే చెప్పినావు. రా బ్లెస్సింగ్ తీసుకో, బ్లెస్సింగ్ థ్యాంక్ యూ అన్నయ్య, blessing. థ్యాంక్ యూ అన్నయ్య. కాబట్టి ఏంటంటే నేను ప్రతి ఒక్క ఆడపిల్లని నేను రెస్పెక్ట్ ఇస్తా, ప్రతి ఒక్క ఆడపిల్లని మనం ప్రేమిస్తాం అందరినీ. కాబట్టి రమ్యాని ఖచ్చితంగా నేను ప్రేమిస్తాను, పెళ్లి కూడా చేసుకుంటాం. వస్తే అన్న బలవంతం కడతాను చెప్పలే, వస్తే పెళ్లి చేసుకుంటాం. అయిందేదో అయింది. కాబట్టి ఇంకా మనం ఇంకా రమ్య గురించి ఎవరో చెడుగా ఏం మాట్లాడుకోకండి. ఖచ్చితంగా తను ఒక పెద్ద హీరోయిన్ అవుతుంది. హీరోయిన్ అయిన తర్వాత ఇక్కడికే తోడుకొస్తా, ఇక్కడ తోడుకొచ్చి మీతోనే మాట్లాడతా, నాతో, మీతోనే మాట్లాడు. నీలాతో, నాతో. సరే నీతోనే మాట్లాడిస్తాలే. ఆ. రేపు రాని ఇంకో కరెక్ట్ గా నెల రోజులు ఓపిక పట్టండి. నెల రోజుల తర్వాత రమ్య తోడుకొస్తా ఇక్కడికి. తోడుకు నెల రోజుల తర్వాత రాకపోతే? ఇక్కడికే తోడుకొస్తా, ఒకవేళ తీసుకురాకపోతే తోడుకొస్తా అంతే. ఫిక్స్ అయిపోవాలి అంతే, ఇంకా మాట్లాడకూడదు నువ్వు, అంతే ఫిక్స్ అయిపో, ఏం మాట్లాడకు. నువ్వు ఉండవు, తోడుకుంటా రాలా ఇక్కడ నిన్న ఎవరో నువ్వు మీ ఇద్దరు రాలా, ఇంతే. తోడుకొస్తా ఆమెను కూడా ఖచ్చితంగా. ఇంకొక నెల రోజుల తర్వాత వచ్చి మీతో మాట్లాడతా. రమ్యాన్ని తోడుకొచ్చి మీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తా.